అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. కాదురా, నాకు ఒకటి అర్థం కావట్లేదు. మీరంతా పుట్టగొడవలాగా పుట్టుకొత్తాలా లేకపోతే ఎక్కడన్నా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందిరా మీదంతా ప్రోడక్టు? ప్రతి ఓడు పవన్ కళ్యాణ్ తిట్టడం, ఫేమస్ అవ్వాలని ప్రయత్నం చేయడం, ఆడలేదు మగలేదు మొత్తం బఫూన్లు బోకర్నా కొడుకులు అంతా తయారైపోయి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఇతన్ని టార్గెట్ చేయాలా, మనం ఫేమస్ కావాలా? ఏంది ఇదంతా అసలు? నిజంగా మీరు ఏదైనా ఫ్యాక్టరీలో తయారవుతారా లేకపోతే పుట్టగొడుగు లెక్క నిజంగా పుట్టుకొస్తారా? అది అర్థం కావట్లేదు నాకు అసలు. అంటే ఏడుంటారు మీరంతా? ఎక్కడన్నా ట్రైనింగ్ తీసుకుని వస్తారా మీరంతా? ఒకరి తరత ఇట్లా. ఇప్పుడు ఇంతకుముందు మగవాళ్ళు ఉండే, ఎవరు పెద్ద పెద్ద సీనియర్లే పక్కకు వెళ్ళి పాపం శ్రీరెడ్డి, కత్తి మహేష్, స్వర్గీయులు, తర్వాత కాసేపు ఆర్జీవి, ఇట్లా కొంతమంది ఆల్రెడీ అనేసి పోసన్ కృష్ణమురళి, ఇంకొక ఇద్దరు ముగ్గురు కమెడియన్లు ఉంటారు వాళ్ళు, ఇట్లా ఒక వర్గం ఆల్రెడీ ఆయనని తిట్టి నోట్లే ఒక రకం చెప్పాలంటే పుండ్లై పక్కకు పోయిల్లన్నమాట వీళ్ళంతా. కొంతమంది అయితే ఊపిరే పోయింది. అది ఎవరు చేసింది కాదు, భగవంతుడే శిక్షణ వేసి దగ్గరికి తీసుకుపోయింది అనమాట డైరెక్ట్గా. అటువంటి సన్నాసులంతా సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు చాలామంది కొత్త తరం పుట్టుకొస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే యూట్యూబ్ ఛానల్ పేరుతోటి చాలా వీడియోలలో కూడా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ జోసెఫ్ రావణ్ అనేటోడు వీడు అరెస్ట్ అయిన తర్వాత వీడికి మద్దతుగా అసలు ఏందో నాకు అర్థం కావట్లేదు. ఏంది అసలు మీ ఎజెండా ఏంది అసలు? ఎవరికి నిజం చెప్పు, మీకేం కావాలరా? మీకేం కావాలి చెప్పు. ఏం కోరుకుంటారు అసలు? ఏం మీ ఎజెండా ఏంది? మీరు ఏం కావాలనుకుంటున్నారు? మన హిందుస్థాన్ని పాకిస్తాన్ చేయాలనుకుంటున్నారా? లేకపోతే మన హిందుస్థాన్ని వేరే ఇంగ్లీష్ కంట్రీ చేయాలనుకుంటున్నారా? అసలు ఏంది మీ ఉద్దేశం? ఏం చెప్పి ఏం కావాలి, ఏం కోరుకుంటారు చెప్పంటారా మీరు? మీ డిమాండ్స్ ఏందిరా? నా కొడుకులందరినీ కూర్చోబెట్టి ఒక రూమ్లో వేసి, అది మాస్టర్ సినిమాలో విజయ్ ఇట్లా లాఠీతోటి మొత్తం ఇట్లా జైలు అవి ఉంటాయి కదా, లాకప్ని ఇట్లా కొట్టుకుంటూ పోతాడు కదా, అట్లా కొట్టుకుంటూ పోయి ఈయరమైన బాధలు అనిపిస్తుంది నాకైతే ఇల్లని. జోసెఫ్ రావణ్ అరెస్ట్ అయిన తర్వాత ఇది ఒక కొత్తది పుట్టుకొచ్చింది, ఈ జోకర్. ఇది ఏం మాట్లాడుతావు చూడరు ఒకసారి. అందరికీ నమస్కారం. నా పేరు బొజ్జా ఐశ్వర్య. నేను ఇండిపెండెంట్ సోషల్ యాక్టివిస్ట్ ని. ఈ రోజు పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ కి రావడం జరిగింది. రావణ్ ప్రశ్న, ఒక ఇండిపెండెంట్ ఆయన సోషల్ యాక్టివిస్ట్, ఎన్నో ఉద్యమాలు చేసిన ఆయన అక్రమ వాడు ఏ ఉద్యమం చేసిండో చెప్పి ఇప్పటిదాకా? అంటే పర్సనల్గా బయట ఎక్కడన్నా తుప్పలల్లా లేకపోతే ఏమన్నా రూములల్లా ఓయోలల్లా వాడు చేసే ఉద్యమాలు కాకుండా పబ్లిక్ కోసం వాడు చేసిన ఉద్యమాలు ఏంది, ఎలాంటి అభాగ్యులకు వాడు న్యాయం చేసిండు, ఎంతమందిని వాడు ఆదుకున్నాడు, ఎన్ని దానాలు చేసిండు, ఎంతమందికి సహాయాలు చేసిండో చెప్పాలా. ఈ బొజ్జ ఐశ్వర్య బాగుంది, చక్కగా ఉంది ఐశ్వర్య గారు. మరి ఏ ఉద్యమాలు చేసిండు చెప్పలేదు. హైదరాబాద్ లో నిన్న రాత్రి 11:30కి అరెస్ట్ చేసి పిఠాపురం వితౌట్ నోటీస్ తీసుకురావడం జరిగింది. నోటీస్ అయింది, ఆయనకు ఆల్రెడీ కంప్లైంట్ రిజిస్టర్ అయిందని మెయిల్ పోయిందట ఆడికి. ఇంకేం నోటీస్ కావాలా? ఇన్ఫర్మేషన్ పోయింది కదా. అంటే ఏ రకమైన నోటీసులో మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? అంటే డప్పులు దరువులు వేసుకుంటా బాంబులు పేర్చుకుంటూ తీసుకుపోవాలా పోలీస్ స్టేషన్కి? ఏ విధంగా తీసుకుపోవాలంటారు? ఇంకా ఆల్రెడీ వాడు మాట్లాడిన మాటలుగా వాడికి మెయిల్ పోయింది. వాడు దానికి ముందు రోజే లైవ్ పెట్టిండు కదా, నేను అరెస్ట్ అవ్వబోతున్నానంట అని చెప్పి. ఓ ఎర్రి నా కొడుకులాగా నవ్విండు కదా, ఎర్రిహూకు నవ్వులు. వాడికి తెలుసు వాడు అరెస్ట్ అవుతాడని, నీకు తెలియదేమో. వాడికి పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది. అందుకే ఆ ప్రశ్న టీం నుంచి ముందుగానే అరెస్ట్ అని చెప్పి వాళ్ళే పోస్టులు వేసుకుంటారు అప్పటికే, బిఫోర్ నుంచే. ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఎలాంటి నోటీస్ లేదని నువ్వెట్లా మాట్లాడుతున్నావు అసలు? బుజ్జి దాన్ని నేను ఖచ్చితంగా ఖండించి ఇక్కడికి రావడం జరుగుతోంది. వెరీ గుడ్. ఖండించాలా, ఖండలుగా ఖండించాలా ఒక్కొక్కరిని. నేను కూడా ఖండిస్తున్నా, నేను తీవ్రంగా ఖండిస్తాను, చాలా చాలా తీవ్రంగా ఖండిస్తున్నా నేను కూడా. చెప్పు. శ్రవణ్ కుమార్ గారు కూడా ఒక 10-15 మినిట్స్ ఇక్కడ చేరుకుంటున్నారు. అబ్బో, అవునా? అట్లనా? శ్రావణ్ కుమార్ అంటే బడా నాయకుడే. ఆయన వస్తే ఉద్యమాలు అసలు పోలీస్ స్టేషన్ సరిపోదు, పిఠాపురం సరిపోదు, పెద్ద పెద్ద ఫోర్సులు దిగాలట్టుంది కదా. మరి ఎట్లా చెప్పు. కూటమి ప్రభుత్వం వచ్చాక సామాన్య ప్రజల మీద, గొంతున్న వాళ్ళ మీద ఎంత దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నారంటే
అక్క చిన్న కరెక్షన్ అక్క. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గొంతున్న వాళ్ళ మీద ఎట్లా ప్రవర్తిస్తున్నారు దుర్మార్గంగా అనడం కంటే గొద్ద బలుపు ఉన్నోళ్ళ మీద ఎట్లా ప్రవర్తిస్తున్నారు అనేది అనక్క. గొంతుండడం తప్పు కాదక్క, ప్రశ్నించడం అసలే తప్పు కాదు. ప్రతి ఒక్కరికి ప్రశ్నించే స్వేచ్ఛ ఉంది, మాట్లాడే హక్కు ఉన్నది, భావాన్ని ప్రకటించే అర్హత ప్రతి ఒడుకుంది. నేను లేదనట్లే, కాదనట్లేను. కానీ నోటికి వచ్చినట్టు బూతులు తిట్టడం తప్పు. రెండోది, హయ్యెస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తుల్ని, పెద్ద పెద్ద వ్యక్తుల్ని టార్గెట్ చేసి నోటుకొచ్చినట్టు వాగడం తప్పు. మరీ ముఖ్యంగా మూడవది, మతాల మధ్యలో, కులాల మధ్యలో చిచ్చులు పెట్టడం. అన్నిటికంటే, ఈ రెండిటికంటే ఈ మూడవది పెద్ద నేరం. అతను అరెస్ట్ అవ్వడానికి అతి ముఖ్యమైన కారణం ఈ మూడోది. ఫస్ట్ మాట్లాడిన రెండు కాదు, ఆ రెండు చాలా చిన్నవి. సోషల్ మీడియా తెలుసు తెలియక ఏదో బూతులు వాడిన వాడు తాగేసి అని చెప్పి తప్పించుకోవచ్చు. కానీ తెలిసి మతాల మధ్యలో హిందుస్థాన్లో జీవిస్తూ హిందువులపైన దాడి చేయడం అనేది, హిందువుల మనోభావాలు దెబ్బతీయడం అనేది, హిందూ మతస్థుల ఆరాధ్య దైవాలని కామెంట్ చేయడం అనేది క్షమించరాని నేరం. అట్లాంటి నా కొడుకుల్ని తీసుకెళ్ళి బొక్కలేసి కింది నుంచి సీసాలు నూకకుండా మీ అపార్ట్మెంట్కి తీసుకొచ్చి బిర్యానీ పెట్టమంటావా? మరి బొజ్జ బుజ్జి ఐశ్వర్య చెప్పు. యూ టెల్ మీ డా, కమ్ స్పీక్ అవుట్. ఈ చేతగాని పవన్ కళ్యాణ్ ఒక దద్దమ్మ తన్ని ప్రశ్నిస్తుంటే సమాధానాలు లేక ఇలా సామాన్య ప్రజల మీద, గొంతున్న వాళ్ళ మీద చూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ దద్దమ్మ, చేతగాని దద్దమ్మ. నిజమే, పవన్ కళ్యాణ్ ఎంత పెద్ద దద్దమ్మ అంటే, ఎంత చేతగానోడు అంటే, పిఠాపురం ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్ళిన పవన్ కళ్యాణ్కి 3 లక్షల రూపాయల గవర్నమెంట్ జీతం ఇస్తా అంటే ఆ డబ్బులు తీసుకొని దాచుకోలేనంత దద్దమ్మ అతను. ఆ డబ్బుల్ని అనాథ పిల్లలకి, నువ్వున్న పిఠాపురం ఆ స్టేషన్ పరిధిలో ఉన్న తల్లి లేని పిల్లలకి 5,000 రూపాయల చొప్పున పెన్షన్ ఇస్తున్న చేతకాని దద్దమ్మాయి పవన్ కళ్యాణ్. ఎక్కడ చెట్లల్లా, పుట్టలల్లా, రాళ్ళల్లా, బోళ్ళల్లా బతుకుతున్న వారికి ప్రెగ్నెన్సీ వస్తే ఒక డోలెలాగా ఒక కర్రను కట్టి, ఆ కర్రకు చీరను కట్టి అందులో పేషెంట్ని వేసుకొని హాస్పిటల్కు పరిగెత్తుకుపోయే ప్రాంతంలో కనీసం అక్కడికి ఒక 2 వీలర్ వెహికల్ కూడా వెళ్ళలేని ఆ దారిలో ఈరోజు 4 వీలర్ కూడా చక్కగా వెళ్ళేటట్టుగా రోడ్లు వేసిన చేతగాని చవట పవన్ కళ్యాణ్. ఎంత దద్దం అంటే పవన్ కళ్యాణ్ భూమి లేక కౌలుకు తీసుకున్న భూమి. ఎందుకంటే కౌలుకు తీసుకుంటే ఏమవుతుందంటే, సొంత భూమి అయితేనేమో జస్ట్ పెట్టుబడి పెట్టుకుంటే సరిపోతుంది, ఎవరికి మనం అద్దె ఇవ్వాల్సిన అవసరం లేదు. కౌలుదారికి మనం భూమి ఓనర్కి పైసలు ఇవ్వాల్సిన పని ఉండదు, మనమే యజమాని అయితే. కానీ భూమి లేకపోయినా కానీ వ్యవసాయం తప్పితే ఇంకో పని తెలవని కొంతమంది రైతు కూలీలు వ్యవసాయ భూమి కౌలుకు తీసుకొని వాళ్లకు కౌలు డబ్బులు ఇచ్చి ఆ తర్వాత పెట్టుబడులు పెట్టి సరైన పంటలు పండక, ఇటు తెచ్చిన అప్పు తీరక, కౌలుదారుకి డబ్బులు చెల్లించలేక, పెట్టుబడి తీరక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో అప్పులు ఎక్కువైపోయి ఆత్మహత్యలు చేసుకుంటే, అలాంటి భూమి లేని రైతుల్ని, కౌలు రైతుల్ని గుర్తించి 30 కోట్ల రూపాయలు, అక్షరాల 30 కోట్ల రూపాయలు 3,000 కుటుంబాలకు లక్ష చొప్పున పంచిపెట్టిన దద్దమ్మ పవన్ కళ్యాణ్. నిజంగా అట్లనే ఆంధ్రప్రదేశ్లో మనిషివి నువ్వు, మా తెలంగాణతో సంబంధం ఏందని చెప్పి ఓ పక్క అతని పైన ప్రాంతీయ విద్వేషాన్ని రెచ్చగొడుతూ అతన్ని ఆంధ్ర వ్యక్తిగా ముద్రించే ప్రయత్నం కొంతమంది తెలంగాణ సన్నాసులు చేస్తున్నప్పటికీ కూడా కరీంనగర్లో ఉన్న కొండగట్టుకొచ్చి 35 కోట్ల రూపాయలు ఆ అంజన్న స్వామి ఆలయ అభివృద్ధికి ఇచ్చిండు. అంత దద్దమ్మ పవన్ కళ్యాణ్.
నిజంగా ఎంత దద్దమ్మ అయితే ఇన్ని వందల కోట్ల రూపాయలు దానం చేస్తాడు చెప్పండి అసలు బొజ్జ ఐశ్వర్య గారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే బోలెడు. ఆక్సిజన్ బ్యాంకులు పెట్టిన దద్దమ్మ పవన్ కళ్యాణ్, బ్లడ్ బ్యాంకులు రన్ చేస్తున్న దద్దమ్మ ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ది, ఐ బ్యాంకులు, విపత్కారాలు వస్తే కోట్ల రూపాయలు ఇచ్చే దద్దమ్మ పవన్ కళ్యాణ్. నిజంగా చేతగానోడు, అస్సలు చేతగానోడు, చేతికి నరం లేనోడు. ఆవేశం వస్తే అప్పుడప్పుడు మాటలు తూలుతాడు అంతే. ఎలక్షన్ లో కొనిదెల పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా నిన్న అహంకారం గట్టి దింపకపోతే నా పేరు బొజ్జ ఐశ్వర్యయే కాదు. నువ్వు ఇదేదో పెద్ద వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి లెక్క నిన్ను గనక గద్దె దింపకపోతే నా పేరు ఝాన్సీ లక్ష్మీబాయే కాదు, నేను మదర్ తెరీసానే కాదు అన్న లెవెల్లో ఫోజులు దింగుతుంది. ఇది దవడ మీద దెంగేటోళ్ళు లేక దీన్ని దేనికి గద్దె దింపుతావు? పవన్ కళ్యాణ్ని 2 చోట్ల ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెడితే కూడా కూర్చోకుండా మళ్ళీ జనాల్లోకి పోయి ఇన్ని వందల కోట్ల రూపాయలు పంచిపెట్టినందుక పవన్ కళ్యాణ్ గద్దె దించుతా అంటాను. అతన్ని అసెంబ్లీకి పంపకపోయినా కానీ ప్రజా సమస్యల్ని వెతికి పబ్లిక్ సభలు పెట్టి ఆయన పాపం ఇబ్బందుల్ని, ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని, రైతులు పడుతున్న ఇబ్బందుల్ని, వీటన్నిటినీ ప్రభుత్వం దృష్టికి ఆయన మీటింగులు పెట్టి తీసుకుపోయినందుక ఎందుకు దింపుతావు గద్దె పవన్ కళ్యాణ్ని? ఫేమస్ అవ్వడం కోసం కాకపోతే దేనికి పని? నిన్ను ఏం జరుగుతుంది రాష్ట్రంలో? నీ అబ్బసొబ్బే ఉన్నా అనుకున్నావా ఏంటి? ఇక్కడ ఎక్కడో హైదరాబాద్ లో నుంచి వచ్చినోడు నువ్వే అక్కడ ఉంటే లోకల్ ఇక్కడ మేము నీకు స్క్రిప్టులు రాయాలేమో. సే లఫుట్ బొజ్జ ఐశ్వర్య, ఒకటి గుర్తుపెట్టుకో, పవన్ కళ్యాణ్ని తెలంగాణ వాళ్ళేమో నువ్వు ఆంధ్రావాడివి, తెలంగాణలో నీకు స్థానం లేదంటూ, నువ్వేమో మేము ఆంధ్రలో పుట్టి పెరిగినాం, పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో సెటిల్ అయ్యిండు, ఆయనకు మాకు సంబంధం ఏందని నువ్వు అంటాను. కానీ భారతదేశ జనం ఏమంటారు తెలుసా? వాడికి ప్రాంతంతో సంబంధం లేదు, వాడు భారతీయుడు, ఆంధ్ర కాదు, తెలంగాణ కాదు, భారతదేశం మొత్తం వాడిదే. వన్ అండ్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ దే అని చెప్పి అంటున్నారు. నువ్వెవరు అసలు మా ప్రాంతం అని చెప్పి మాట్లాడుతున్నావు? నీ అబ్బా జాగిరా లేకపోతే నీ తాత జాగిరా? ఏంటి బొజ్జ బుజ్జి? మాకు స్క్రిప్ట్ అక్కర్లే, ఉద్యమాలు చేసి వచ్చిన వాళ్ళం. నేను కడుపులో ఉన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న ఉద్యమాలు చేసిన వాళ్ళు. ఇంకా నేను కడుపులో పడ్డానికి మా అమ్మ నాన్న వద్దుగా మళ్ళీ నాకు మంచి మాట్లాడుతాయి. లేకపోతే నేను కడుపులో ఉండి కూడా ఉద్యమాలు చేసిన అనేటట్టున్నావు. నువ్వు కడుపులో ఉన్నప్పటి నుంచే ఉద్యమాలు చేసినావు. నువ్వు ఏం మాట్లాడతాను? లుచ్చా లఫుట్ లత్కోరు అని తిట్టాలని ఉందిలే, కానీ ఆడపిల్లవై బతికిపోయాను. అర్థమవుతుందా? చెప్పు. ఇదే కుటుంబంలో ఉండడం ఏంది అంటే తరాల నుంచి వేరే కుటుంబంలో ఉంటారు ఎవరన్నా? వాట్ ఇస్ దిస్ బొజ్జ? ఈ బొజ్జ ఇలా 41 నోటీస్ ఇవ్వకుండా తీసుకొచ్చి లోపడేశారు. కనీసం చూడడానికి కూడా సిఐ గారు, ఎస్ఐ గారు ఎవరు కూడా అలో చేయట్లేదు. దేనికి అరెస్ట్ చేసినామని చెప్పిల్లు కదా ఆల్రెడీ. ఇంకా ఆయన చూసి ఏం చేస్తావు? కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామన్నారు కదా, పోరా అది నీ మానా నువ్వు పోయేదానికి. కానిస్టేబుల్ వచ్చారనే విషయం, అరెస్ట్ చేసిన విషయం కూడా మాకు రాత్రి తెలియనివ్వలేదు. తెలిస్తే ఏం చెప్తావు? అందరం కలిసే మాట్లాడుకుంటున్నాం. ఏంటి ఇలాగ అయిపోతుంది, సామాన్య ప్రజలకి ఏంటిది అన్నట్టుగానే మేము ఎవరిస్తూ ఏం చేస్తే బాగుంటుంది అని ముందు అడుగులేస్తుంటే, అంటే సామాన్యుల కోసం మీరు స్టేజ్లు ఎక్కి దళిత క్రైస్తవ సభలని పెట్టి అందులో హిందూ దేవుళ్ళని తిట్టి, ప్రభుత్వాన్ని తిట్టి, డిప్యూటీ సీఎంని తిట్టి, నా కొడక అని చెప్పి పబ్లిక్ సభలో ఏదైనా మాట్లాడవచ్చు నువ్వు. ఇక దేనికి ఇది? మతాల మధ్యలో గొడవలు దేనికి? మీకు ఏమైనా సభలు పెడితే మీ క్రిస్టియానిటీ గొప్పతనం చెప్పుకోవడం తప్పలేదని నేను 100 సార్లు చెప్పిన. ఎందుకు ఈ పొద్దుబొని ముచ్చట్లంతా? చెప్పు. కారుతాంది, వచ్చి పట్టుకో, మరి బాటిల్ నింపుకో. నాకు కారుతాంది దా.
కమ్ కమ్ బొజ్జా, నేను చూస్తే కారిపోతుంది మరి, నాకు నిజంగా కారుతాను. దా రావే, వచ్చి ఒక గిన్నె పట్టు, నిండుతుంది. ఏందబ్బా మరి అంటేనేమో అన్నాను అంటారు, మరి అది అట్లా రెచ్చగొట్టుడు వ్యాఖ్యలు అవసరం, ఆడది కదా, ఆడదానిలాగా మాట్లాడితే బాగుండు. ఏంది ఇదంతా చిల్లర కదా. ఎన్ని నోటీసులు ఇచ్చావు నాకు? 11 కేసులు పెట్టావు. బా 11 అనేది భలే నెంబర్ ఇచ్చిర్రు కదా అసలు నీకు. 11 అనేది చాలా గొప్పది, దాచిపెట్టుకో. 11 నోటీసులు మలిసి దాచిపెట్టుకో, ఓకేనా? లేకపోతే వెళ్ళి లెవెన్ మోహన్ రెడ్డికి ఇవ్వు, అదే మన జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వు. 11 నోటీసులు ఇచ్చిల్లన్నా నాకు అని. నువ్వు చేసేది అదే ఆఖరికి. థ్యాంక్ యూ, జై హింద్.